కాకినాడ కాజా స్వీట్గా ఉంటుంది. కాకినాడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మటుకు యమ హాట్గా ఉంటారు. నమ్మకున్న దానికోసం, పార్టీ కోసం రా రా కేసు పెట్టినా పర్వాలేదని చెప్పిన గొప్ప కార్యకర్తలు ఒక కాకినాడ పార్లమెంట్లో ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎట్టిన పసుపు జెండా దింపకుండా, మడమ తిప్పకుండా మాకు మీరు అండగా నిలబడ్డారు. ఈరోజు వేదిక పైన మేము కూర్చోగలుగుతున్నామంటే దాని వెనకాల మీ చెమట ఉంది, మీ త్యాగం ఉంది. ఈ మధ్యన దేశవ్యాప్తంగా అనేక ప్రాంతీయ పార్టీ నాయకులు కలుస్తున్నా. వాళ్ళందరూ నన్ను ఒకటి అడుగుతున్నారు, మీ దగ్గరకు వచ్చి తెలుగుదేశం పార్టీ గురించి నేర్చుకోవాలంటున్నారు. నేను వాళ్ళకి చెప్పా, తెలుగుదేశం పార్టీ మోడల్ అనేది రిపీట్ అవ్వదు బ్రదర్. అది మా పార్టీకే సొంతం. సభ్యత్వం దగ్గర నుంచి, కమిటీల దగ్గర నుంచి, ట్రైనింగ్ వరకు నరనరాలు మా రక్తంలో పారుతుంది. దానికి కారణం విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. వాళ్ళందరూ ఒకటే చెప్తా, ఆ మహనీయుడు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఎంతో మంది వచ్చారు, తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తా అన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమైందో మీకే తెలుసు, నాకన్నా ఎక్కువ. మొన్న జరిగిన మహానాడులో మారుతున్న కాలానికి పార్టీ కూడా ఇవ్వాల్వ్ అవ్వాలని నేను చెప్పా. దాంట్లో ప్రధానంగా 6 శాసనాల గురించి నేను మాట్లాడా. దానిలో నాకు నా గుండెల్లో పెట్టుకునే శాసనం కార్యకర్తలే మా అధినేత అన్న శాసనం. నవీన్ ఈరోజు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, హైకమాండ్ చెప్పింది మనందరం వినాలని. నేను ఏకీభవించట్లేదు ఆ విషయం పైన. ఎందుకంటే మా హైకమాండ్ మా ముందల కూర్చున్న వారు. మీరు చెప్పింది మేము పాటిస్తాం. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే తెలుగుదేశం పార్టీ ఆ నిర్ణయం తీసుకుంటుంది. మనం అందరూ ఒక పెద్ద కుటుంబం. కుటుంబం అన్నప్పుడు కలిసికట్టుగా ముందలకెళ్ళాలి. కుటుంబంలో కొన్నిసార్లు తగ్గాల్సిన అవసరం కూడా మనకుంటుంది. పార్టీ అంటేనే ఒక కుటుంబం. మనందరం మీకు అనుకూలంగా, మీకు కావాల్సిన నిర్ణయాలు తీసుకునేదానికి మేమున్నాం ఇక్కడ. నేను క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి 13 సంవత్సరాలైంది. వాస్తవంగా ఆ పసుపు చొక్కా చూసిన, ఆ పసుపు కండవ చూసిన, ఆ పసుపు జెండా చూసినా మనందరికీ ఒక ఎమోషన్. నేను ఎన్నోసార్లు చెప్పా, మన పార్టీ ఏనుగు లాంటిది. కూర్చుంటే లేదు, లేస్తే పరిగెత్తదు. పరిగెడతాం మొదలు పెడితే ఎదురు ఎవరొచ్చినా తొక్కుంటా పోతుంది. కేసులు పెట్టారు, జైలుకు పంపించారు. మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో బంధిస్తే మీరు నాకు అండగా నిలబడ్డారు, మీరు నాకు భరోసా ఇచ్చారు. బాబు గారికి బెయిల్ వచ్చిన రోజు నేను కలిసా. ఆ రోజు ఆయన బయటకు వచ్చే ముందర ఇంకో మాట చెప్పా, సార్ ఎలాంటి పార్టీ మీరు తయారు చేశారో ఒక్కసారి మీకు చెప్పాలి. 53 రోజులు ఏ కార్యక్రమానికి పిలిపించినా, ఈ ప్రోగ్రాం చేయమనన్నా ఒక్కరు కూడా చర్చించలేదు. ఇచ్చిన పని చేసుకుని వచ్చారు. అందుకే మాకు ఒక ఎమోషన్ ఉంది సార్. అదే ఒక కుటుంబం అంటే. ఈరోజు మీ త్యాగాల వల్లనే 94% సీట్లలో మనం గెలుచుకుంటాం జరిగింది. నేను ఏనాడు ఊహించలేదు 175 స్థానాలకి 164 స్థానాలు మనం గెలుస్తామని. కానీ దాని వెనకాల ఒక కారణం కూడా ఉంది, గత ప్రభుత్వం చేసిన అరాచకాలు. మనందరం చూసాం. పుంగనూరు నియోజకవర్గంలో ఒక తాత ఉన్నాడు,
తాత పేరు తెలుసా? తెలియనోడు ఎవరున్నాడా? పంచాయత్ ఎన్నికల్లో నామినేషన్ వేయాలనుకున్నప్పుడు వాళ్ళు వచ్చి ఆయన కాగితాలు లాగితే మీసాలు మెలేసి తొడగొట్టి రా 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 అని ఎదురు దాడి చేశాడే ఆ అంజిరెడ్డి తాతనే మీ లోకేష్ కి స్ఫూర్తి. పల్నాడు నియోజకవర్గంలో, పల్నాడులో ఏకంగా ఒక తల్లి ఉంది మంజుల. ఆమె పోలింగ్ బూత్ దగ్గర అండగా నిలబడుతుంది, తెలుగుదేశం పార్టీ కోసం పోరాడుతుందంటే వైకాపా నాయకులు దాడి చేశారు. ఆమెకి రక్తం కారుతున్నా భయపడకుండా కూర్చుని చివరి ఓటు పోలింగ్ అయిన తర్వాతనే తిరిగి హాస్పిటల్కి వెళ్ళింది ఆ తల్లి. ఆ మంజులానే మీ లోకేష్ కి స్ఫూర్తి. తోట చంద్రాని మనం మరవకూడదు. మెడపై కట్టిపెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టండి, వాళ్ళ పార్టీకి జై కొట్టు, నేను వదిలేస్తానని చెప్తే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రనే మనందరికీ స్ఫూర్తిగా నిలబడుతున్నారు. అందుకే తోట చంద్ర కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నేను పట్టుబట్టా. కేబినెట్ లో క్లియర్ చేశాం, చట్టం కూడా చేశాం, అసెంబ్లీలో పాస్ అయింది. కౌన్సిల్కి వస్తే వాళ్ళు అడ్డు తిరిగారు. ఆనాడే చెప్పా, తోట చంద్ర విషయంలో అడ్డు రావద్దండి. వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది, దీని వెనకాల ఒక కారణం ఉంది. ఎవరైతే మా కార్యకర్తలు చంపుతారో వాళ్ళొక ఆలోచన ఉంది, ఆ పెద్దాయన్ని చంపితే ఆ కుటుంబం బలీన పడుతుందని. అందుకే అలాంటి కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే రేపు మన వైపు చూసేదానికి ఎవరో ఒకరు భయపడతారు. అందుకే చట్టం తీసుకొచ్చాం. వచ్చే సెషన్ లో పాస్ చేసి తోట చంద్ర కొడుక్కి ఉద్యోగం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖ కార్యకర్తలకు హామీ ఇస్తున్నాను. మన ప్రభుత్వం ఏర్పడి 18 నెలలైంది. ఎన్ని ఆర్థిక కష్టాలున్నా ఇచ్చిన హామీ ఒక పద్ధతి ప్రకారం మనం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. మీ అందరు తెలుసు, గత పాలకులు 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. అదే ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే మనం 4000 రూపాయలు పెన్షన్ అందజేశాం. వికలాంగులకి 6000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. కార్యకర్తలందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి, భారతదేశంలో ఏ రాష్ట్రం 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్ల. ధనిక రాష్ట్రాలు ఉన్నాయి, కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది, ఒరిస్సా లాంటి రాష్ట్రాలు ఉన్నాయి, మిగతా బడ్జెట్ రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఎక్కడా 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు. అంతేకాదు, తల్లికి వందనం మనం హామీ ఇచ్చాం. మనందరం కలిసికట్టుగా డోర్ టు డోర్ తిరిగి హామీ ఇచ్చాం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తామన్నాం. ఇచ్చి చూపించింది మనమే. ఒక సైకో ఉన్నాడు, ప్రెస్ మీట్ పెట్టాడు. నిమ్మల రామానాయుడు గారిని ఎగతాళి చేస్తూ మాట్లాడారు. చూసారా? ఎగతాళి చేస్తూ మాట్లాడారు. అందుకే ఎవరు నిమ్మల రామానాయుడు గారి జోలికి వెళ్ళకూడదబ్బా. దాని తర్వాత దీపం పథకం ద్వారా ఈరోజు మనం ఉచిత గ్యాస్ అందజేస్తున్నాం. అన్నదాత సుఖీభవ కింద ఇప్పటికీ 2 విడతలు మనం రైతుల అకౌంట్లో డబ్బులు వేసాం. స్త్రీ శక్తి కింద మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మనం కల్పిస్తాం జరిగింది. నాకెంతో మంది అన్నారు, డిఎస్సి గురించి మీరు వాగ్దానాలు చేయొద్దు, మీరేమో చిటికలేసి ఇట్లా అయిపోతుంది అంటున్నారు. 1998 డిఎస్సి కేసు ఇప్పటికీ నడుస్తుంది, మీరు ఎట్లా చేస్తారన్నారు. ఆనాడే చెప్పా, నాకు ఛాలెంజ్లు అంటే బాగా ఇష్టం. 150 రోజుల్లో డిఎస్సి చేసి చూపిస్తానని హామీ ఇచ్చా. సుమారుగా 220 కేసులు వేశారు డిఎస్సి పైన. అయినా కూడా తొక్కుంటా వెళ్ళి 16,000 ఉపాధ్యాయుల పోస్టులు ఈరోజు మనం భర్తీ చేశాం. 6,000 మంది కానిస్టేబుల్ పోస్టులు కూడా మనం భర్తీ చేశాం. గతంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామంటే తలదించుకుని తిరిగే పరిస్థితి. అందరు అనేవారు, సైకో రాష్ట్రం నుంచి వచ్చావా అని. అలాంటిది ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చారా, మీతో మేము పోటీ పడలేమని చెప్పే పరిస్థితికి తీసుకొచ్చాం.
ఇప్పటికీ 20 లక్షల కోట్ల పెట్టుబడికి ఒప్పందాలు చేసుకున్నాం. తద్వారా 16 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా మనం పనిచేస్తున్నాం. పక్కనే ఉన్న కొరమాండల్ ఫర్టిలైజర్స్ కూడా ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు. తద్వారా 8,000 మందికి అదనంగా ఉద్యోగాలు వస్తున్నాయి. మన ఆనాడే చెప్పాం, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పాం. ఈరోజు ఆ అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటో మనందరం చేసి చూపిస్తున్నాం. నేను కూడా నిర్ణయం తీసుకున్నా, ఎప్పుడు వచ్చినా ఏ ప్రభుత్వ కార్యక్రమం చేసాక వచ్చినా తప్పనిసరిగా ఆ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల్ని నేను కలుస్తా. ప్రతి కార్యకర్తతో ఫోటో దిగిన తర్వాతనే నేను తిరిగి వెళ్తానని చెప్పాను. ఇప్పటికీ 81 ప్రజా దర్బారులు నిర్వహించా. ఒక పక్కన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో తెలుసుకుంటున్నా, కార్యకర్తలు ఏమైనా ఇబ్బందులు పడుతుంటే అది కూడా నేను తెలుసుకుంటాం జరుగుతుంది. ఇంకా తూర్పు గోదావరి జిల్లా అన్నా తెలుగుదేశం పార్టీ అన్న ఆ బంధమే వేరు. మన ఎన్నికల్లో చూసాం, 19 స్థానాలకి 19 స్థానాలు మీరు మమ్మల్ని గెలిపిస్తాం కూడా జరిగింది. ఒక స్వీప్ ఏంటో మీరు చూపించారు. గెలుస్తామే కాదు, ఆ మెజారిటీలు చూస్తే అందరి దిమ్మ తిరిగిపోయింది. మనందరం అనుకున్నాం గత రాక్షస పాలన ప్రజలు గుర్తిస్తారా లేదా అని. ప్రజలు అన్నీ చూశారు. అందుకే గట్టిగా దెబ్బ కొట్టి ఆ టీమ్ 11 అంటే తెలుసా? అర్థమైందా రాజా? ఆ టీమ్ 11 ఏకంగా శాసన సభకు కూడా రాకుండా చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మొన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి మన దగ్గర గ్రీన్ అమోనియా ప్లాంట్ కూడా శంకుస్థాపన చేశారు. అది ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్. ఆ ప్లాంట్ ద్వారా సుమారుగా ఇంకొక 8,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. అంటే ఒక యుద్ధ ప్రాతిపదికంగా సంక్షేమం అభివృద్ధి మనం చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఇక్కడ ఒక విషయం, కార్యకర్తలు మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఏదో పని చేసేస్తున్నాం అని కాదు, ప్రజల్లో చైతన్యం తీసుకురాలి. ప్రతిపక్షం చేస్తున్న డ్రామాలు కూడా చెప్పాలి. ఎందుకంటే కోడి కత్తి డ్రామా చూసాం. వాళ్ళ కార్యకర్తకే వీళ్ళు కోడి కత్తిస్తారు, అతని లోపల తీసుకొస్తాడు. ఆనాడు మాజీ ముఖ్యమంత్రి గారిని అతనే గుచ్చుతాడు. ఏదో అయిపోయిందని వెళ్ళి ఢమాలని హైదరాబాద్కి ప్లేన్లు వెళ్తాడు. హైదరాబాద్లో ఒక హాస్పిటల్ అటా పడిపోతాడు. ఆయన ప్రపంచం మొత్తాన్ని చూపిస్తాడు, చూడు నన్ను చంపేదానికి ప్రయత్నించారని. చేసింది ఎవరు? వైకాపా కార్యకర్త. చేపించింది ఎవరు? వైకాపా వాళ్ళు. దాని తర్వాత బాబాయ్ హత్య. ఎక్కడ బాబాయ్ ఎంపీ సీట్కి అడ్డుపడతాడని ఏకంగా బాబాయ్నే లేపేశారు. ఫస్ట్ ఏమన్నారు? గుండుపోటు అన్నారు. దాని తర్వాత గొడ్డల పోటు అని తెలిసిపోయింది. గత ప్రభుత్వంలో సిబిఐ వచ్చారు అరెస్ట్ చేసినాక. వాళ్ళు దొంగల్లాగా పారిపోయి కర్నూలు హాస్పిటల్లో దూరి పడుకున్నారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదంట. ఎక్కడ సిబిఐలో వచ్చి పట్టుకెళ్తారని హాస్పిటల్లో పడుకునే రోజులు మనందరం చూసాం. దాని తర్వాత కరెక్ట్గా ఎన్నికల ముందర గులకరాయి డ్రామా. అది స్పెషల్ గులకరాయి అండి. నేను చెప్పాలి, కార్టూన్లో చూస్తాం, మన పిల్లలు చూస్తారు చూడు కార్టూన్స్. అక్కడ ఇట్లాంటి రాళ్ళు ఉంటాయి, ఇక్కడ కొడుతుంది, మళ్ళీ తిరిగి ఇటు వచ్చి ఇటు కొడుతుంది, మళ్ళీ పక్కనున్న వెల్లంపల్లికి ఇదే కన్ను కొడుతుంది. అక్కడ 4 తల్లికి వెళ్ళింది ఆ గులకరాయి. స్పెషల్ గులకరాయి. అది కూడా ఎంత డ్రామానో చూడండి. ఆ రోజు కానీ మనం బయటకు వచ్చి అరే బాబు ఇది ఒక డ్రామా, కోడి కత్తి బాబాయ్ హత్యలు ఎలా ఉందో ఇది ఒక డ్రామా అని ఆనాడు చెప్పుకుంటూ ఉంటే మనం మళ్ళీ సింపతి తీసిన ప్రయత్నించాడు. ఏదో మనం కొట్టించాం, మనమే రాయి ఇచ్చామని చెప్పే పరిస్థితికి తీసుకొచ్చేవారు వీళ్ళు. కల్తీ మద్యంలో వీలే, చివరికి కల్తీ నెయ్యి కూడా వీలే. అదొక కల్తీ పార్టీ. పై నుంచి కింద వరకు అంతా కల్తీ నాయలే ఉంటారు అక్కడ. అలా ఉంది వాళ్ళ పరిస్థితి. ఈరోజు వాళ్ళందరూ దేవుడి ప్రసాదం గురించి మాట్లాడుతున్నారు, మన పైన ఆరోపణలు చేస్తున్నారు.
ఇక్కడున్న కార్యకర్తలు అందరికీ ఒక విషయం చెప్పాలనుకున్నా. నేను టీటీడీ లడ్డు విషయంలో రాజకీయం చేయదలుచుకోవాలి, కానీ మీ ముందల వాస్తవాలు పెట్టాలనుకుంటున్నా. 2019 వరకు నెయ్యి ఎప్పుడు తీసుకున్న లడ్డు కోసం అద్భుతమైన టెస్టింగ్ చేసేవాళ్ళం, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళేవాళ్ళం. కర్ణాటకలో ఉంది KMF అని, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కోఆపరేటివ్ డైరీ, వాళ్ళ దగ్గర నుంచే మనం ఎక్కువ శాతం నెయ్యి కొనేవారం. ఎంత రేట్ అయినా మంచి నెయ్యి ఇస్తారని వాళ్ళ దగ్గర కొనేవాళ్ళం. వీళ్ళు అధికారంలోకి వచ్చారు 2019లో. వచ్చి అన్ని మార్చేశారు, టెండర్ షరతులు మార్చేశారు. ఏకంగా చిన్న కంపెనీలకు ఇచ్చేదానికి వాళ్ళు టెండర్లు చేశారు. దాని తర్వాత 2022లో శాంపిల్ తీసుకుని టెస్ట్ చేస్తే శాంపిల్ ఫెయిల్ అయింది. ఆ రిపోర్ట్ బయటికి రాకుండా తొక్కారు. మనందరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చర్చించాం, అదేంటి నాణ్యత తగ్గినట్టు ఉంది లడ్డూలోని. ఎంతమంది సోషల్ మీడియాలో పెట్టారు, వీడియోలు పెట్టారు. అందుకే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి ఇమీడియట్ గా నెయ్యిలో ఏదో తేడా ఉన్నట్టుంది, శాంపిల్స్ తీసుకోండి, పంపించి టెస్ట్ చేయించండి అని చెప్పారు. టీటీడీ అధికారులు శాంపిల్ తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోఆపరేటివ్ NDDB కాఫ్కి శాంపిల్స్ పంపించారు. దాంట్లో చాలా స్పష్టంగా యానిమల్ ఫ్యాట్ ఉంది, వెజిటేబుల్ ఆయిల్ ఉందని చెప్తాం జరిగింది. అది మొన్న వచ్చిన ఛార్జ్ షీట్ పేజ్ నంబర్ 35లో చాలా స్పష్టంగా CBI వాళ్ళు కూడా చెప్పారు. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టారు. టీటీడీ లడ్డును కూడా వదిలిపెట్టట్లేదు, దేవుడి లడ్డు పైన డ్రామా మొదలుపెట్టారు. అందుకే మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఇంకా చాలా డ్రామాలు చేస్తాడండి. వాస్తవంగా జగన్ గారు సినిమాల్లోకి వెళ్లాల్సిందే. ఆయనకు ఆస్కర్ కాదు కదా, భాస్కర్ అవార్డు ఇచ్చిండే వాళ్ళందరం కలిసి. అంత అద్భుతంగా నటిస్తాడు. వాళ్ళే తప్పులు చేస్తారు, వాళ్ళే కల్తీ నెయ్యి సప్లై చేస్తారు, తిప్పి మన్ అంటారు. అదేంటో నాకే అర్థం అవుతుంది. కోడి కత్తి మన పైన చెప్పారు. బాబాయిని చంపినప్పుడు హాఫ్ పేజ్, మొత్తం పేజ్లో హాఫ్లో ఆయన వేసుకునే ప్యాంటు షూస్ చూపించి చేతిలో కత్తి పెట్టి ఏకంగా నారాసుడ రక్త చరిత్ర అన్నారు. ఇప్పుడు దాని గురించి చర్చ. గుల్కరాయ్ అట్లనే చెప్పారు. ఈరోజు లడ్డు విషయంలో కూడా మన పైన నెపం వేస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మనం అప్రమత్తంగా ఉండాలి. మన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మనందరం రాజకీయాల్లో ఉన్నాం, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలకి వాస్తవాలు చెప్పాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ నేను కోరటం జరుగుతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి పోటీ చేసినాయి. ఒకటి తెలుగుదేశం పార్టీ, రెండోది జనసేన పార్టీ, మూడోది భారతీయ జనతా పార్టీ. నేను ఎన్ని రాష్ట్రాలకు వెళ్ళినా, ఎన్ని దేశాలకు వెళ్ళినా వాళ్ళందరూ కూడా చెప్తున్నా, వేరే రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులు ఉన్నాయి, కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉందని. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు. మనం డబుల్ ఇంజిన్ సర్కారులో ఉన్నాం కనుకనే విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం, BPCL కొత్త రిఫైనరీ పెడుతున్నారు. విభజన చట్టంలో ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ ఒక పద్ధతి ప్రకారం మనం నిలబెట్టుకుని ముందరికెళ్తున్నాం. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. పవన్ అన్న కూడా పదే పదే చెప్తున్నారు, 1 టర్మ్ కాదు, 2 టర్మ్లు కాదు, 3 టర్మ్లు కలిసికట్టుగా మనం పోటీ చేయాలి. 3 టర్మ్లు మనమే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అప్పుడే దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో మనం పట్టుకెళ్తాం. గుజరాత్ లో చూడండి, కంటిన్యూస్గా ఒకే ప్రభుత్వం వస్తుంది. అదేవిధంగా మొన్నటి వరకు ఒరిస్సాలో కూడా ఒకే ప్రభుత్వం వచ్చింది. ఆ రాష్ట్రాలు చూడండి ఎంత ముందరికెళ్ళినాం, ఎంత అభివృద్ధి చెందినాం. ఇది మనం ప్రజలకి చెప్పాలి. ఆ బాధ్యత మనందరి పైన ఉంది, ప్రత్యేకంగా కార్యకర్తల పైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఆ సైకో పార్టీ గురించి మీకు తెలుసు. వాళ్ళే దొంగ ఫేస్బుక్ పేజీలు పెడతారు, నా ఫోటో పెడతారు, మీ ఫోటో పెడతారు. అది వాడి వాళ్ళు జనసేన వాళ్ళని తిడతారు, లేదంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళని తిడతారు.
వాళ్ళ పేరు పైన ఫేస్బుక్ పేజీలు పెట్టి మన్ని తిడతారు. అది చూసి మీరందరూ కంగారు పడతారు, అదేంటి మంది తిడుతున్నారు మనం కూడా తిడతామని. వాళ్ళేనంటే మనకి విడాకులు తీసుకురావాలి, మన మధ్యలో చిచ్చు పెట్టాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. నేను చాలా స్పష్టంగా అనేక సార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, 3 పార్టీలు కలిసికట్టుగానే పోటీ చేస్తాయి, కలిసికట్టుగానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాయి, కలిసికట్టుగానే ఈ రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తాయి. మాకు ఎలాంటి విభేదాలు లేవు. ఎందుకంటే మా ఎజెండా ఒకటే, రాష్ట్ర అభివృద్ధి. మా ఎజెండా ఒకటే, భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఆంధ్ర రాష్ట్రం కీలకమైన పాత్ర వహిస్తుంది. అందుకే ఈ కలయిక ముందరికెళ్తాం, కలిసికట్టుగా పనిచేస్తాం. దానికి మనందరం కూడా సహకరించాలని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నా. ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారా? మండల్ పార్టీ అధ్యక్షులు ఇంకా మన కమిటీలో పార్లమెంట్ కమిటీలో ఉన్నారా? మన పార్లమెంట్ కమిటీలో ఉన్నవారు ఉన్నారా? చేతుల పైకి ఎత్తండి. పార్లమెంట్ కమిటీలో ఉన్నవారు. మొన్న ట్రైనింగ్కి వచ్చారు, అందరు వచ్చారా? ఎవరిని ఎగ్గొట్టారా? వచ్చారా? మీరు చూశారు ట్రైనింగ్ ఎట్లా చేస్తున్నాము. ఒక పద్ధతి ప్రకారం పార్టీని సరైన దారిలో పెట్టాలనుకున్నాం. 20 సంవత్సరాల క్రితం ట్రైనింగ్లు చేసేవాళ్ళం, దాని తర్వాత మర్చిపోయాం. పార్లమెంట్ కమిటీలో సుమారుగా 83% మంది కొత్త వారు వచ్చారు. సీనియర్లు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, కుర్రోల్ని ప్రోత్సహించాలి, ముందలు తీసుకెళ్ళాలి. ఇప్పుడు మన పైన బాధ్యత ఉంది, నేర్చుకోవాలి. అన్నీ నాకు తెలిసిన అహంకారం మనకొద్దు, నేర్చుకుందాం. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా తూచా తప్పకుండా మనం అమలు చేయాలి. మన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఒక జబ్బు ఉందండి. ఏంటా జబ్బు? అలక. కోవిడ్ కన్నా ప్రమాదమైన జబ్బు ఇది. ఎందుకు చెప్తున్నానంటే కోవిడ్కి కనీసం కోవాక్సిన్ ఉంది స్వామి, అలక్కకి ఇంకా వ్యాక్సిన్ ఎతకాలి. ఏమో ఆ వ్యాక్సిన్ నేనేమో. ఎందుకంటే మీటింగ్లో చెప్తున్నా, ఎవరిని అలిగింట్లో పడుకుంటే కర్ర పట్టుకుని వస్తాను నేనే అని. అరే ఇది మన పార్టీ, మనం అనుకునే అన్నీ అవ్వకపోవచ్చు, చర్చించాలి, 4 గోడల మధ్యలో కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. అవ్వదు. ఏం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు ఏం చేస్తున్నాడు? కూర్చోవాలి. మా జోనల్ కోఆర్డినేటర్ ఏం చేస్తున్నారు? మీరు వెళ్ళి పోరాడాలి, నిలదీయాలి. అన్నమే ఇది అనుకుంటున్నాం, ఇట్లా చేస్తే బాగుంటుంది, చర్చ జరగాలి. మీరు అందరూ అనుకోవచ్చు లోకేష్ ఏమనుకుంటే అది అవుతుందని, పొరపాటు పడుతున్నా. జిల్లా పార్టీ వ్యవస్థ నుంచి పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి నేను 1.5 సంవత్సరం పోరాడా, పార్టీలో పోరాడా, పాలిట్ బ్యూరోలో పోరాడా. ఎందుకంటే అది నేను నమ్మా, పార్టీకి మంచిది. మనం రాజకీయాల్లో ఉన్నాం, మనకి ఎమ్మెల్యేలు ఎంత ముఖ్యమో ఎంపీలు కూడా అంతే ముఖ్యం. ఈ వ్యవస్థ తీసుకొస్తే బాగుంటుందని నేను నమ్మా, నేను పోరాడా. సాధించే వరకు నేను వదిలిపెట్టలా. నేనే అంత పోరాడితే ఇంక మన అందరం కలిసికట్టుగా ఎంత పోరాడాలి? ఇది మన పార్టీ, అలిగేదానికి లేదు. ఇప్పుడు బాధ ఉండొచ్చు, ఆవేదన ఉండొచ్చు, చెప్పుకోవాలి, మాట్లాడాలి. దానికి ఒక వ్యవస్థ అనేది ఒక పార్టీ ఉంది. ఈ భూమి పైన మనం శాశ్వతం కాదు, కానీ తెలుగుదేశం పార్టీ అనే శాశ్వతం అని మనందరం గుర్తుపెట్టుకోవాలి. కార్యకర్తలందరూ ఒక విషయం ఆలోచించండి. నేను ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో పనిచేస్తున్నా, కానీ నేను ఎప్పుడు కోరుకునేది పార్టీ అనేది ఒక వ్యవస్థ. లోకేష్ పైన ఆధారపడి ఉండకూడదు ఈ పార్టీ. అన్నగారు ఏ ఆశయాలతో అయితే పార్టీ స్థాపించారో అది కార్యకర్తలే నడిపిస్తూ ముందలు తీసుకెళ్లాలని కోరుతూనే ఉన్నా. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. పార్టీ అనేది ఒక వ్యవస్థ, కలిసికట్టుగా మనం పనిచేయాలి, కలిసికట్టుగా ముందరికెళ్ళాలి. ఎస్, కొన్ని ప్రత్యేక పరిస్థితులు మన నియోజకవర్గంలోనే, కాదని నేను అనట్లేదు. కానీ నేను ఇక్కడున్న కార్యకర్తలు అందరికీ ఒక విషయం చెప్తున్నా. నేను రేపే ఒక టీముని పంపిస్తాను. వాళ్ళ ఆధ్వర్యంలో మీరు గ్రామ స్థాయి నుంచి కమిటీలు ముందల వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, పార్టీ అనేది ఒక వ్యక్తి పైన ఆధారపడి ఉండదు. మీరు మాకు ఇది ఈ వ్యక్తిని ఇవ్వండి, ఆ వ్యక్తిని ఇస్తే పని చేస్తాం అంటే కుదరదు. నేను ఐ వాంట్ బి వెరీ క్లియర్. పార్టీ ఒక టీం వేస్తుంది.
అబ్జర్వర్లు పంపిస్తాం. గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసుకుని మన పని మనం ముందలు చేయాలి. తర్వాత పార్టీ మీ అందరితో సంప్రదింపులు చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటుంది. సమర్థవంతమైన నాయకత్వం నియోజకవర్గం అందిస్తామని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నా. పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కూడా చెప్తున్నా, జోనల్ కోఆర్డినేటర్ గారు కూడా చెప్తున్నా, కరెక్ట్ గా 10 రోజులు టైం ఇస్తున్నా. ఈ రోజు నేను అమరావతికి వెళ్ళిన వెంటనే కమిటీ మేము నియమిస్తాం, కమిటీ వస్తుంది. ఆ కమిటీ కూర్చుని ప్రతి వార్డ్ ప్రతి గ్రామం తిరిగి కంపల్సరీ కమిటీలు పూర్తి చేయాలని, మీ ఇద్దరు నాయకత్వంలో పూర్తి చేయాలని ఈ సభాముఖం వాళ్ళకి నేను ఒక మాటలో చెప్పాలంటే ఆదేశాలు జారీ చేస్తున్నాం. గ్రూప్ రాజకీయాలకి దూరంగా ఉండండి. మీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. మీరు దయచేసి ఒక విషయం గమనించండి. చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఈరోజు కోటరీ లేదు. గమనించారా? కోటరీ లేదు. ఎందుకంటున్నానంటే ఆయనకి వాట్సాప్ ఉంది. నేను ఒక తప్పు చేసినా ఎవరో ఒకరు ఆయనకు వాట్సాప్ పెడతారు, ఆయన తెలుసుకుంటున్నారు. అట్లనే నాకు కూడా మీరు వాట్సాప్ పెడుతున్నారు. రోజు 3 గంటలండి నాకు వాట్సాప్లో మెసేజ్లను చదువుకునేదానికి 3 గంటలు పడుతుంది. కానీ నాకు ఎప్పుడు ఫీలింగ్ లేదు. వాస్తవాలు తెలుసుకునేదానికి ఒక మార్గం అది, కార్యకర్తల మనోభావాలు తెలుసుకునేదానికి నాకు డైరెక్ట్గా తెలుసుకునేదానికి ఒక అవకాశం అది. అందుకే కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రూప్ రాజకీయాలు వద్దని ఈ సభాముఖం మీ అందరికి నేను తెలియజేస్తున్నా. కమిటీలు పూర్తయిన తర్వాత మై టీడీపీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. నేను సీనియర్ని, నేను జూనియర్ని నాకు చెప్తాం కాదండి. నేను అందరినీ గౌరవిస్తా, ఇద్దరిని సమానం గౌరవిస్తా. వేదికమైన ఉన్న పెద్దలకి తెలుసు, వేదిక ముందలున్న పెద్దలు తెలుసు, అందరిని గౌరవిస్తా. కానీ పనిచేసే వాళ్ళని నేను ప్రోత్సహిస్తా. మీరు నా చుట్టూ తిరుగుతామో, లోకేష్ చుట్టూ తిరిగినా, లేదా నవీన్ చుట్టూ తిరిగితే, లేదా సుజయ్ గారి చుట్టూ తిరిగితే పదవులు వస్తాయి అనుకుంటే చాలా పొరపాటు. ప్రజల చుట్టూ తిరగండి, మిమ్మల్ని ఎత్తుకుంటా మేము వస్తామని ఈ సభాముఖం తెలియజేస్తాం. కొంతమందికి బాధ ఉండొచ్చు, మాకు ఇంకా నామినేటెడ్ పదవులు రాలేదని. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన పదవులు ఒక్కసారి చూడండి. కష్టపడిన వాళ్ళని జల్లుడు బట్టి ఇస్తున్నాం. 1-2 పొరపాట్లు జరిగినా అది తెలుసుకుంటే సరిదిద్దాం. మేము కూడా మనుషులమే. 10 నిర్ణయాలు తీసుకుంటాం, 3 తప్పవుతాయి స్వామి. కానీ ఆ 3 నిర్ణయాలు సరిదిద్దుకునేదానికి మీ లోకేష్ సిద్ధంగా ఉన్నారు. తప్పుడు నిర్ణయం తీసుకుంటే తెలియజేయాల్సిన బాధ్యత కూడా కార్యకర్తల పైన ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. మై టీడీపీ యాప్ని డౌన్లోడ్ చేయండి. ఏ కార్యక్రమం ఉన్నా మై టీడీపీ యాప్ ద్వారా మీకు తెలియజేస్తాం. చేసి ఫోటోల కోసం కాదని, చేసే కార్యక్రమం తూచా తప్పకుండా చేద్దాం, ఒక స్పిరిట్తో చేద్దాం. జాతీయ ప్రధాన కార్యదర్శి నేను అయిన తర్వాత సభ్యత్వం చేయమని ఎవరు చెప్పలేదు నాకు. చాలా మంది చేయొద్దన్నారు. చాలా కష్టమైన పని, ఎంతోమంది ప్రయత్నించారు, నీకు ఎందుకు అన్నారు. చేశాం. 2014 నుంచి చేస్తూనే వచ్చాం. ట్రైనింగ్ 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ తిరిగి ప్రారంభించుకున్నాం. ప్రతిపక్షంలో కాదు, అధికారంలో చేస్తున్నాం. ఎంత పని ఒత్తిడున్నా వారానికి 1 రోజు ఫుల్ నేను పార్టీ ఆఫీస్కి వెళ్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1 రోజు వెళ్తున్నారు పార్టీ ఆఫీస్కి. ప్రతిరోజు ఒక మంత్రి గారు కంపల్సరీ పార్టీ ఆఫీస్కి వస్తున్నారు. మొన్నే ఎంపీలతో కూడా డిస్కస్ చేశా, ఎంపీలు కూడా చెప్పా, ప్రతిరోజు ఒక ఎంపీ పార్టీ ఆఫీస్కి రావాలి, కార్యకర్తల్ని కలవాలి, వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే అక్కడనే పరిష్కరించాలని కూడా చెప్తాం జరిగింది. పార్టీ అనేది ఒక వ్యవస్థ. గ్రామంలో సమస్య ఉంటే గ్రామ కమిటీతో మాట్లాడాలి, అవ్వకపోతే మండల కమిటీతో మాట్లాడాలి, నియోజకవర్గ కమిటీతో మాట్లాడాలి, పార్లమెంట్ కమిటీతో మాట్లాడాలి. ఇన్ఛార్జ్ మార్చులు ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు. నారాయణ గారు ఈరోజు అనారోగ్యం కారణం వల్ల నేను కొంచెం ఎలర్జీ వచ్చింది ఆయనకి కన్ను కింద, అందుకే రాలేకపోయారు ఆయన. మేము మాట్లాడాం కూడా మొన్న. ఆయన కూడా చెప్పాను, డిఆర్సీ మీటింగ్ ముందల పార్టీ మీటింగ్ పెట్టుకోవాలి. పార్టీ ఏదైతే చేయాలని నిర్ణయిస్తుందో అదే చర్చకి తీసుకెళ్ళాలి, అదే మనం అమలు చేయాలని వాళ్ళకు కూడా చెప్పాను. ఇన్ఛార్జ్ మార్చులు కూడా టైం కేటాయిస్తారు, కలుస్తారు, కార్యకర్తలతో మమైక్యమవుతారు. మీ సమస్యలు పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఒక వ్యవస్థలో మనం అందరం పనిచేయాలి, మన వంతు మనం పోరాడాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన
కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జోహార్ జోహార్. జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ అన్న, అందరికి నమస్కారం.